సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ టెక్నికల్స్ రైల్ ఇన్ఫర్మేషన్. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి. అప్పుడే మన ఛానల్లో ఉండే రైల్వే ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉంటుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే మనం ఏ వీడియోస్ అయితే పెడతామో ముందుగా మీ మొబైల్కి అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది అండ్ మీరు కొత్త కొత్త అప్డేట్లు చూడవచ్చు. సో ఈరోజు మన ప్రయాణికులు భక్తులందరికీ శుభవార్త. కొమరెల్లి రైల్వే స్టేషన్, ఈ రైల్వే స్టేషన్ గురించి అయితే తెలుసుకుందాం మనం. ఈ రైల్వే స్టేషన్ త్వరలోనే ప్రారంభిస్తామని శ్రీ గౌరవనీయులైన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ శ్రీవాస్తవ్ గారు తెలిపారు. ఈరోజు ఆయన రైల్వే స్టేషన్ను పరిశీలించారు. త్వరలోనే ఈ రైల్వే స్టేషన్ నూతన సంవత్సరం ప్రారంభోత్సవం చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈరోజు డిఆర్యుసిసి మీటింగ్ తర్వాత నూతన సంవత్సరం 2026 జనవరి లేదా ఫిబ్రవరిలో దీన్ని ప్రారంభోత్సవం చేద్దామని ఆయన చెప్పుకొచ్చారు. సో చూడాలి. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న సిద్దిపేట సికింద్రాబాద్ సిద్దిపేట డెమో ఎక్స్ప్రెస్ ఈ రైలుకైతే హాల్టింగ్ ఇక్కడ కల్పించనున్నారు. కొమరవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్ 2 గేట్ ఉన్నాయి కదా, కొమరెల్లి 2 గేట్ల మధ్యలో అక్కడ మనకి రైల్వే స్టేషన్ అందుబాటులో తీసుకొచ్చారు మిడిల్లో. ఇక ప్రయాణికులకు కేవలం 30 రూపాయలతోనే కొమరవెల్లి వెళ్ళి రావచ్చు. ఈ టికెట్ ప్రైస్ కేవలం 30 రూపాయలు మాత్రమే ప్రతి ఒక్కరికి. సికింద్రాబాద్లో ఇది ఉదయం బయలుదేరుతుంది. టైమింగ్స్ కూడా మీరు చూసుకోవచ్చు. నేను టైమింగ్స్ అన్నీ ఇంక్లూడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. సిద్దిపేట సిరిసిల్ల త్వరలోనే రైల్వే లైన్ పనులైతే చక్కచక్క నడుస్తున్నాయి. ఈ రైల్వే లైన్ కూడా ప్రారంభోత్సవం మార్చ్ లేదా ఏప్రిల్ వరకు పూర్తి చేస్తామని తెలిపారు. సో చూడాలి ఎప్పటి వరకు ఉంటుందో. ఇక సిరిసిల్ల నుంచి వేములవాడ మరో పుణ్యక్షేత్రం. కొత్తపల్లి మనోహరాబాద్ మొత్తం నూతన రైలు వచ్చేసి మనకి 152.27 కిలోమీటర్ల మేర ఈ రైల్వే లైన్ ఉంది. ఈ రైల్వే లైన్లో 2 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, కొమరవెల్లి అలాగే శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వేములవాడ. వేములవాడ గుడికి దగ్గరలో మనకి రైల్వే స్టేషన్ రాబోతుంది. ఇక్కడ 3 ప్లాట్ఫారాలు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఒక మెయిన్ లైన్ వస్తుంది. ఇన్ ఫ్యూచర్లో ఢిల్లీకి అతి త్వరగా చేరుకునే రైల్వే లైన్ అవ్వబోతుంది మనోహరాబాద్ కొత్తపల్లి. సో ఈ లైన్ అందుబాటులోకి వస్తే మనకి ఢిల్లీ నేరుగా త్వరగా వెళ్ళిపోవచ్చు. ఎక్కడ కూడా లోకో రివర్స్ కాకుండా నేరుగా మనం ఈ రైల్వే లైన్ మీదుగా వెళ్ళిపోవచ్చు ఢిల్లీకి. ఇంతకుముందు మనకి ఢిల్లీ వెళ్ళాలంటే నిజామాబాద్ వరకు వెళ్ళి నిజామాబాద్ నుంచి కొన్నిసార్లు కరీంనగర్ రూట్లో లోకో రివర్స్ అయి రావాల్సి ఉంటుండే, లేదా ముత్కేడ్లో లోకో రివర్స్ అయి అలా కూడా వెళ్ళిన సంఘటన మనందరికీ తెలిసిందే. సో ఈ లైన్ ఎప్పటి నుంచో దశాబ్దాల కళ నేడు నెరవేరబోతుంది. వేములవాడ భక్తులకి ప్రజలకి ఎప్పుడెప్పుడు ఈ రైల్ లైన్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. సిరిసిల్ల నుంచి వేములవాడకి నేను ఒక వీడియో అయితే పెడతాను, మొత్తం మ్యాప్ ఈ రైల్వే లైన్ స్టేషన్ల గురించి ఒకసారి చూడండి. సో నేను మీకు చెప్పాను కదా, ఇదే ఆ రైలు మార్గం మన మనోహరాబాద్ కరీంనగర్ కొత్తపల్లి కలిపేది. సో హైదరాబాద్ మనోహరాబాద్ నిజామాబాద్ లైన్లో నుంచి మనకి ఈ మనోహరాబాద్ జంక్షన్ నుంచి మనకి ఈ రైల్వే లైన్ అనేది తీసుకున్నారు. అక్కడ కరీంనగర్ దగ్గరలో ఉన్న కొత్తపల్లి జంక్షన్ వరకు. సో ఇది మనకి సికింద్రాబాద్ నిజామాబాద్ మెయిన్ లైన్, అది పెద్దపల్లి నిజామాబాద్ మెయిన్ లైన్. ఈ 2 మధ్యలో నుంచి మనకి లైన్ అనేది వెళ్తుంది. సో మ్యాప్లో చూసుకుంటే ఇప్పుడు మనకి మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి జంక్షన్ వరకు 151 ఇచ్చారు, కానీ అసలు యాక్చువల్ 152 కిలోమీటర్లు మనకి. ఇప్పుడు ప్రస్తుతం మనకి సికింద్రాబాద్ నుంచి సిద్దిపేట వరకు ఏదైతే డెమో నడుస్తుందో అది
గురలగొండి చిన్నలింగాపూర్ మీదుగా సిరిసిల్ల వరకు పూర్తిగా రైల్వే లైన్ అయితే మనకి అందుబాటులోకి అయితే వచ్చింది. ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు అయితే మిగిలి ఉన్నాయి మధ్య మధ్యలో అక్కడక్కడ రైల్వే లైన్కి సంబంధించి. ఇక సిరిసిల్ల నుంచి వేములవాడ వరకు నూతన రైల్వే లైన్ అనేది నిర్మించాలి. వేములవాడ నుంచి బోయిన్పల్లి నుంచి ఈ రైల్వే లైన్ విడియార నుంచి కొత్తపల్లి జంక్షన్కి అనేది కలపాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి వేములవాడ చూసుకున్నట్టయితే ఇది కరీంనగర్ రోడ్డు, ఈ వైట్ లైన్, అది ఎల్లోది సిరిసిల్ల లైన్. ఇది మనం గుడికి వెళ్ళే రోడ్ అన్నట్టు. ఈ మనకు అక్కడనే రైల్వే స్టేషన్ అనేది వస్తుంది వేములవాడ. సో ఈ నూతన రైలు మార్గం ఇది. రెడ్ మార్కింగ్స్ అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయి, అంటే ట్రాక్ అనేది కన్స్ట్రక్షన్లో ఉందని. సో వన్స్ మనకి ట్రాక్ కంప్లీట్ అయితే ఇలా రెడ్ లైన్ అనేది వస్తుంది, డైరెక్ట్ రెడ్ లైన్ ఒక సన్నంగా. ఇప్పుడు ఈ గ్రీన్ లైన్ ఎలా ఉందో పెద్దపల్లి నిజామాబాద్ మెయిన్ లైన్లో, అలా మనకి లైన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ కొత్తపల్లి జంక్షన్ కరీంనగర్ దగ్గరలో ఉంటుంది మనకి కొత్తపల్లి జంక్షన్. ఆ కొత్తపల్లి జంక్షన్ అనేది ఎందుకు తీసుకున్నారంటే ఇప్పుడు కరీంనగర్ కంటే చాలా ఇల్లులు ఉన్నాయి, అది కూలగొట్టుడు కరెక్ట్ కాదు. సో అందుకే దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ కొత్తపల్లికి జంక్షన్గా మార్చుకొని దీని పేరు మనోహరాబాద్ కొత్తపల్లి అని పెట్టుకోరు. సో ఇది మీరు చూస్తున్నారు కదా, మనకి సిరిసిల్ల వరకు ఇలా లైన్ అనేది కనిపిస్తుంది నూతనంగా. ఇప్పుడు ఇక్కడ నిజామాబాద్ ఉంది, ఇంత దూరం వెళ్ళి నిజామాబాద్లో లోకో రివర్స్ అయి పెద్దపల్లికి రావాలంటే చాలా టైం పడుతుంది. అందుకే ఈ నూతన రైలు మార్గం అందుబాటులోకి వస్తే మనకి ఢిల్లీ వెళ్ళడానికి ఈజీగా అవుతుంది, ఎక్కడ లోకో రివర్స్ లేకుండా. సో మనకి డిస్టెన్స్ అనేది కూడా చాలా వరకు తగ్గిపోతుంది. ఇవి ఈ రైల్వే లైన్ యొక్క మ్యాప్ డీటెయిల్స్ మీకు. సో చూశారు కదా, ఇది కొత్తపల్లి మనోహరాబాద్ కొత్తపల్లి నూతన రైల్వే మార్గం, దీని యొక్క పూర్తి వివరాలు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ గ్రేట్ డే.